ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దేవుని సన్నిధానములో దేవుని వాక్యము కొరకై కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే వారిని నా ప్రియ ప్రభుల వారు నిండారులుగా దీవించునుగాక. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న మాట కూడా అదే. ఏమిటి అనగా, దేవుడు మనలను ప్రేమించుచున్నాడని ఇతరులకైనా మనకైనా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా లేపి దేవుని మీరు ప్రేమిస్తున్నారా అని అంటే, అయ్యో ప్రాణంగా ప్రేమిస్తున్నామన్నా, దేవుని మాట అంటే మాకు అంత ఇష్టం, దేవుని తప్ప ఎవరిని ప్రేమిస్తాం, ఏదో కుటుంబాలను కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి మా కుటుంబాలతో పాటుగా అంతకన్నా ఎక్కువగా మేము దేవుని ప్రేమిస్తూ ఉన్నాం, ఆయనే కదా మా కొరకై త్యాగశీలుడుగా జీవించింది అని ఎన్నో చెప్తారు. ఈ లోకంలో కూడా మనం చర్చికి వస్తుంటే అందరు ఏమనుకుంటారంటే, వాళ్ళు దేవుని ప్రేమిస్తూ ఉన్నారు అంటే దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు కాబట్టి దేవుడు వారిని అలాగ క్రమంగా నడిపిస్తున్నారని చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని మనకు ఎట్లా తెలుస్తుంది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఇతరులకు ఎట్లా తెలుస్తుంది? మనమందరము చదువుకునేటప్పుడు ప్రతిజ్ఞ చేశాం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అన్నాం. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు క్రైస్తవులు ఈ దేశవాసులు కాదు అని చెప్పేటటువంటి ప్రబుద్ధులు కూడా ఈ ప్రతిజ్ఞ చేసిన వాళ్ళే. భారతీయులందరూ నా సహోదరులు అన్నవారే. మరి ఈ దేశంలో పుట్టిన వారిని ఈ దేశస్తులు కాదు మీరు, మీ దేవుడు ఈ దేశానికి సంబంధించిన వాడు, అమెరికా దేశానికి సంబంధించిన వాడు అనే మూర్ఖమైన వాదనలు కొన్ని మనం వింటూ ఉంటాం. సరే, దేశాన్ని ప్రేమించడం వేరు, కుటుంబాన్ని ప్రేమించడం వేరు. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశభాగం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఎలా తెలుస్తుంది మనకు? మనకైనా, మన తోటి వారికైనా, లేదా మనం వెళ్ళే ఆరాధనకు వెళ్ళే సంఘానికైనా, ఇతరులకైనా ఎలా తెలుస్తుంది? కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాటలో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ఇది కలుగుతుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తు ఏంటంటే దాని ప్రక్కన ఇది ఉంటుంది అని దేవుడు చెప్పే కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మూల వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ వచనాన్ని మనం చదువుదాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో, దేవుడు చెబుతున్న మాట, ఇర్మియా ద్వారా పలుకుతున్న మాట, యెహోవా వాక్కు ఏమిటో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలు ప్రియుల, అక్కడ అన్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిన్నెప్పుడు ఏం చేయను, నేను విడువను. నిజమే ప్రియులారా, నేను ఎప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మన పిల్లలు పాఠశాలకు వెళ్తే బండ్లోనో ఆటోలోనో స్కూల్ దగ్గర దాకా దిగపెడతాం, లేదా ఇంటి దగ్గర బాయమ్మా అని చెప్తే నడుచుకుంటైనా వెళ్ళు అని చెప్తాం. కానీ దారిలో మనం తోడుగా ఉండం. పాఠశాలలో అమ్మా నాన్నలు తోడుగా ఉండరు. పాఠశాలలో ఉపాధ్యాయులు నడుచుకుంటూ వచ్చేటప్పుడు స్నేహితురాలతో మాట్లాడుతూ వస్తారు. కానీ దేవుడు అన్నాడు, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారిని విడువక వారి ఎడల నేనేం చేస్తాను, కృప చూపుతాను అన్నాడు. ప్రియులారా,
దేవునందు ప్రియమైన వారలారా, దేవుడు ఎవరినైనా ప్రేమిస్తేనట వారి ఎడల తన కృప చూపే దేవుడు. అంటే అర్హత లేని వారి జీవితాలకు అర్హతనిచ్చి విలువైన పాత్రగా నిలబెట్టే దేవుడు అని అర్థం. ఇదే మాట ప్రకటన గ్రంథంలో ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయానికి వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ఈ మాట చాలా బాగుందండి. 9వ వచనాన్ని చూద్దాం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లు చేసేదను. ఇక్కడ ఒక మంచి మాట అన్నాడు ప్రియుల. కొంతమంది దేవుని పేరట నటించే వాళ్ళు ఉంటారట, మనల్ని మోసగించాలనుకునే వాళ్ళు ఉంటారట. అయితే అక్కడ బాగా మీరు ఆ లాస్ట్ లైన్లో పదాన్ని చాలా అండర్లైన్ చేసుకోనండి. నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లు వారు నీకేదో కీడు చేయాలనుకున్నారు, కానీ వాళ్ళలో ఒక భయాన్ని పుట్టించాడు దేవుడు. ఏంటి ఆ భయం తెలుసా? దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. వారికి మనము కీడు చేస్తే వారి దేవుడు మనల్ని కొడతాడు అనే భయాన్ని వాళ్ళకు పుట్టిస్తాడట ప్రియులారా. అదే అక్కడ రాయబడింది. వారు నీ ఎదుటకు వచ్చి నమస్కారము చేసి, అయ్యో మా తప్పైపోయిందన్నా, మీ దేవుడు గొప్ప దేవుడు, మీకేదైనా చేస్తే మాకు ఇబ్బంది కలుగుతుంది అని మన ఎదుటకొచ్చి సాగిల పడేటట్టు చేస్తాడట ప్రియులారా. అయితే ఇవన్నీ కాదు, దేవుడు మనల్ని ప్రేమిస్తే, ఈ వాక్యమైన దేవుని బిడ్డలారా, మీ అందరితో ప్రభు మాట్లాడుతున్న మాట, అందరితో ఇన్క్లూడ్ నాతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నాకు లేదా నా ప్రక్క వాళ్ళకు ఎలా తెలుస్తుంది? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు నీ చుట్టుపక్కల వాళ్ళకు ఎలా తెలుస్తుంది? ఏదో కార్యము నీలో జరిగితే తప్ప దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడురా అని గ్రహించలేరు. ఎలాగో చాలా విషయాలు ఉన్నాయి. కొన్నింటిని సమయానుకూలంగా కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆయన ఏ మేలులు చేస్తాడో, లేదా వారి జీవితాల్లో ఏ ఏ కార్యాలు జరుగుతాయో, ఇతరులు ఆ కార్యాలను చూస్తారో మనం చూద్దాం. మొట్టమొదటి విషయానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 13వ వచనాన్ని చదువుదాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. చాలు, మొట్టమొదటి విషయాన్ని మనం చూద్దాం. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, మనం దేవుని ప్రేమిస్తే కాదు. ఆ మాటలు కొన్ని సందేశాలు చెప్పాను నేను. దేవుని మనం ప్రేమిస్తే మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు అని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో, దేవుని మనం ప్రేమిస్తే ఆయన మనల్ని ఆపదల నుంచి తప్పిస్తాడు అని ఇలా కొన్ని మాటలు చెప్పాను. అది కాదు, దేవుడు మనలను ప్రేమిస్తే మనకు కలిగే మేలు ఏంటంటే, మొదటిది ఆయన చెప్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. దేవుని యందు ప్రియమైన వారలారా, ఇక్కడున్న వాళ్ళు ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించేయాలి. నేను ఆశీర్వదించబడ్డానా? నేను దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందానా? నా స్థితి మొదట ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? నేను దేవుని నమ్ముకున్న ప్రారంభ దినాల్లో ఎలాగో నా జీవితం ఉన్నది, ఇప్పుడు ఎలాగుంది? దానికి ఒక చక్కటి ఉదాహరణగా ఇక్కడికి మరలా వద్దాం. ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎలాగొచ్చాడో, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతగా ఆశీర్వదించబడ్డాడో ఆ వ్యక్తిని మనం చూద్దాం. ఇక్కడ రావాలి మరలా ఇక్కడికి మనం ఈ అధ్యాయం దగ్గరికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రియులరా 14వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. చాలు ప్రియులారా. తర్వాత మీరు చూస్తే
ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అని. ఇక్కడ ఈయన ఎవరు అనంటే అబ్రహాము అని మనకు అర్థమైంది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒంటరివాడే. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 318 మంది పనోళ్ళు లేరు, లేదా పనోళ్ళని ఇస్తానని కూడా చెప్పలే ఆయన. అబ్రహామును పిలిచినప్పుడు తను తన భార్య ఇద్దరే ఉన్నారు. వారి వెంట లోతు కూడా వచ్చారు అని మనం లేఖనాల్లో 13వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం. వారు కలిసి నివసించలేనంత ఆస్తి అయింది అని. ఓకే, ఇప్పుడు అబ్రహామును గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము దేవుడి పిలుపుకు విధేయుడై దేవుని నమ్ముకొని వచ్చినప్పుడు ఏమి లేనివాడే. కానీ అబ్రహాము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు అతని ఆస్తి కలిసి నివసించలేనంత గొప్ప అయిపోయింది. ప్రియులారా, దేవునిందు ప్రియమైన వారులారా, నీ తల్లిదండ్రుల కాలము నుంచి దేవుని నమ్మినా, లేదా నీ కాలంలో దేవుని నమ్మినా, దేవుని నమ్మిన ప్రారంభ దినాలలో నీ స్థితి ఎలాగుంది, ఇప్పటికి నీ స్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచించి. దేవుడు అంటున్నాడు, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తే అతన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాను అన్నాడు. బాగా గమనించాలి. ఇప్పుడు అనుకోవచ్చు ఎవరైనా, మేము ఆశీర్వదించబడ్డాం కాబట్టి, మా దగ్గర కొంత డబ్బులు క్యాష్ ఉంది కాబట్టి, మా దగ్గర కొన్ని వస్తువులు వాహనాలు ఉన్నాయి కాబట్టి, మా దగ్గర పొలాలు స్థలాలు ఉన్నాయి కాబట్టి, మా దగ్గర ఇల్లు వాకిళ్ళు 4-5 సమకూర్చుకున్నాం కాబట్టి, ఓకే అయితే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నట్లే అని అనుకుంటే మరలా ద్వితీయోపదేశకాండానికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనాన్ని మరొకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును. అక్కడ ఆగుదాం. ఏ ఫలము? ఇంకా భూఫలానికి వెళ్ళలే మనం, అది కూడా ఉంది అక్కడ. గర్భఫలం అయిన తర్వాత ఏ ఫలం ఉంది? భూఫలం ఉంది. మనం భూములు కలిగిన వ్యక్తులం కాదు. అవునన్నా, ఈ సంవత్సరం ఎకరాలో పోయిన సంవత్సరం 20 బస్తాలు పండితే ఈ సంవత్సరం 40 పండినాయి అని చెప్పుకోవడానికి మనం వ్యవసాయం చేయట్లా. ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేతుల కష్టార్జితమో ఏదో చేస్తూ ఉన్నాం. ఏదో చేసినప్పుడు దేవుని మనం కూడా ప్రేమించాం. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తే మనము ఆశీర్వదించి అభివృద్ధి పొందిన రీతిగా మన గర్భమున పుట్టినటువంటి పిల్లలు కూడా ఏం కావాలంట? ఆశీర్వదించి అభివృద్ధి పొందాలట. ఇక్కడున్న వాళ్ళని అడుగుతున్నాను, మీ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్న బిడ్డలను వదిలేద్దాం. చాలామంది చదువుకుంటున్నారు, వీళ్ళని వరకు వద్దు. వీళ్ళ భవిష్యత్తులు దేవుడు దీవెనకరంగా మలచాలని మన ప్రార్థన, మన ఆశ. ఇప్పటికే పెళ్ళిళ్ళై, అంటే పిల్లలకు పెళ్ళిళ్ళై వారి పిల్లలను ఎత్తుకుంటున్నటువంటి కుటుంబాలను మనం చూస్తున్నప్పుడు, మీ పిల్లలు అనగా మీ గర్భఫలం ఆశీర్వాదకరంగా ఉందా? అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గాను, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ గాను ఏ టెన్షన్స్ లేకోకుండా బ్రతికేటటువంటి జీవితం జీవిస్తున్నారా? జీవించకపోతే మీలోనైనా నాలోనైనా ఏమున్నట్లు? లోపమున్నట్లు. ప్రభునందు ప్రియులారా, ఈ మాట అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహాముకు ఒక కొడుకున్నాడు. ఎవరైనా? ఇస్సాకు. ఇస్సాకు కూడా పెళ్ళైన, ఇస్సాకు కూడా బహుగా దీవించబడ్డాడు. 26వ అధ్యాయం 11వ వచనానికి వెళ్తే, అతడు ఆ దేశమందున్నవాడే ఇత్తనం వేసి 12వ వచనానికి వెళ్ళేటప్పుడు 100 ప్రతిఫలము పొందెను అని మనం చూస్తాం. ఇస్సాకు కడుపును కూడా 2 పిల్లలు పుట్టారు. వాళ్ళెవరు? ఏశావు, యాకోబు. ఏశావు యాకోబు దీవెనల వెనక
2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తే చదువుతున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. ఇస్సాకుకు 2 కుమారులు ఉన్నప్పుడు తండ్రి పెద్ద కొడుకును పిలిచాడు, నాయనా నువ్వు వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురారా, నేను తిని నిన్నేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ మాట అమ్మ వినింది. అయ్యో దీవెనలన్నీ పెద్దోనికే పోతాయి, చిన్నోని పరిస్థితి ఎట్లా అని ఆలోచన చేసి, రే మీ అన్న అడవికి వెళ్ళి వేటాడి పట్టుకొచ్చి వండేసరికి ఆలస్యం అవుతుంది, మీ నాన్నకు ఏ రుచిగా ఏ ఆహారం తింటాడో నాకు తెలుసు కాబట్టి నువ్వు మన మందలేకి వెళ్ళు, ఒక మేకపిల్లను పట్టుకురా, నేను దాన్ని ఎలాగ కర్రీ చేస్తే కూర చేస్తే మీ నాన్నకు నచ్చుతుందో అలాగా నువ్వు వెళ్ళి మీ నాన్న ద్వారా దీవించబడదువు అన్నాడు. వీడు ఆటికే భయపడ్డాడు. లేదమ్మా, నాన్న గనక కనుక్కున్నాడంటే దీవెనలు అలాగ ప్రక్కన పెడితే ఏమొస్తాయి, శాపాలు వస్తాయి అన్నాడు. దానికి నా ప్లాన్ నాకు ఉందిలే, నువ్వు వెళ్ళు అనింది. అవునండి, కొంతమందికి ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. అలాగ వెళ్ళాడు, తెచ్చాడు, వండింది. ఏ మేకనైతే చంపారో ఆ చర్మాన్ని శరీరానికి చుట్టి, ఎందుకంటే ఏశావు రోమం కలిగిన వాడు, తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. తండ్రి స్వరమేమో యాకోబుది, చేయి తడిమి చూస్తే ఏశావుది అన్నాడు. మొత్తం పైన తిన్నాడు, దీవించాడు. దీవించిన తర్వాత ఏశావు వచ్చాడు, నాన్న ఆహారం తీసుకొచ్చాను దీవించు అన్నాడు. అదేంట్రా ఇప్పుడే కదా వచ్చావు దీవించాను అన్నాడు. అయ్యో నేను రాలేదు నాన్న అని అన్నాడు. అయితే వాడు మోసం చేశారా అన్నాడు. చిన్నోడు మోసం చేశారా అన్నాడు. ఓకే, మోసం కూడా అయిపోయింది. ఇప్పుడు నీ దగ్గర ఒక్క దీవెనైనా లేవా? ఏమి లేవురా, అన్ని దీవించాను అన్నాడు. ఒక్కటన్నా నాన్న? ఏమి లేవురా అన్నాడు. అయినా సరే ఏదో ఒకటి నన్ను దీవించు అని అంటే, నీ భూమి సారముగా ఉండదు ఇలాగ కొన్ని చెప్పాడు, అయిపోయింది. కానీ మీరు తర్వాత చదివితే ఏశావు చేసిన తప్పేంటంటే తల్లిదండ్రుల మీద ద్వేషాన్ని పెంచుకొని అన్య స్త్రీని ఏం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అంటే అక్కడ మీరు గమనిస్తే ప్రియులారా, ఆ రోజున్నటువంటి ఈ రోజున్న సాంప్రదాయం ఏంటంటే దేవుని పిల్లలతోనే వియ్యం పొందాలి. కానీ వీడేం చూశాడంటే, నన్ను దీవించని మిమ్మల్ని చూసుకునే దిక్కే మీకు ఉండకూడదు అని అన్య స్త్రీని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి తన రూట్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు యాకోబును దీవించడానికి కారణం ఏంటనగా, తల్లి చెప్పింది, ఇక్కడుంటే మీ అన్న చంపుతారా, పద్దనరాములో మీ మామ ఉన్నాడు, లాబాన్ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. మనోడు అక్కడికి వెళ్ళి మామ దగ్గర పెళ్లి చేసుకున్నాడు. కానీ వెళ్తూ ఉన్నప్పుడే యాకోబులో కలిగిన కొన్ని మార్పులు చూడండి. మామ దగ్గరికి వెళ్తున్నాడు, ఒక కొండలో అడవిలో పడుకున్నాడు, రాయిని తలగడ చేసుకొని పడుకున్నాడు, కలగన్నాడు, దర్శనాలు చూశాడు. వెంటనే ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని అక్కడ నూనె పోసి ప్రార్థన చేసి ఒక మాట చేశాడు, దేవా నేను వెళ్తున్నా, దీవించబడి మరలా వచ్చేటప్పుడు నేను దీవించబడ్డాను అంటే ప్రతి దానిలో నీకు శ్రేష్టమైన ఫలాన్ని ఇస్తాను అని చెప్పి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, మరలా ఊర్లోనికి వస్తూ ఉన్నప్పుడు అన్న ఎదుర్కొని వస్తున్నాడు 400 మందితో అని తెలిసినప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే సాగిలపడి తన పాత జీవితం అంతా ఏం చేశాడు, విడిచిపెట్టాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ఎందుకు అనంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితము జీవించే వారిని దేవుడు ప్రేమించడమే కాదు, ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ప్రియులారా, ఈరోజు నీకు లేని ఆశీర్వాదానికి, నీ పిల్లలు దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని నమ్ముకోకముందు ఏ పాపం అయితే ఉన్నదో అదే పాపము నీలో వెంటాడుతూ ఉన్నప్పుడు, దేవుని నమ్ముకోకముందు ఏ కోపం అయితే ఉన్నదో అదే కోపము నీలో ఉంది, దేవుని నమ్ముకోకముందు ఏ అసూయ అయితే నీలో ఉందో అదే అసూయ నీలో ఉంది. కాబట్టి నువ్వేం కావడంలా, అభివృద్ధి చెందడంలా. అందుకే దేవుడు అంటున్నాడు, పాత జీవితాన్ని విడిచిపెడితే
ప్రభు కొరకై నూతనంగా బ్రతికితే, ప్రభు కొరకై ప్రతిష్ఠించుకుంటే దేవుడు వారిని ప్రేమించడమే కాదు, బహుగా ఆశీర్వదిస్తాడు. చూస్తారు ఒక మాట ఇక్కడ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం చూడండి ప్రియులారా. 33వ అధ్యాయము 28, 29 వచనాల్లో దేవుని దీవెనలు చూడండి ప్రియులారా. దైవజనుడైన మోషే మృతి నొందక ముందుగా దీవిస్తూ ఉన్నప్పుడు 28వ వచనం 29వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును. అతనిపై ఆకాశపు మంచును కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఎక్కడ యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. చాలు ప్రియులారా, మీరు బాగా గమనించండి ప్రభునందు ప్రియులారా. ఎప్పుడైతే యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ప్రభువుతో శరణు వేడి, నా పాత జీవితాన్నంతా వదిలేస్తున్నాను, నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేశాడో, ఏం పేరయ్యా నీ పేరు అన్నాడు. యాకోబు నా పేరు అన్నాడు. నో, ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. అటు నుంచి తను వెళ్తూ ఉంటే అన్న వచ్చి తమ్ముని కౌగిలించుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మార్పు కలిగిన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు ప్రియులారా. ఇంకా నువ్వు ఆశీర్వదించబడలేదు అంటే నీలో ఏం లేదు. నేనేం పెద్ద ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు దీనికి. ఇంకా నువ్వు అభివృద్ధి చెందలేదు, ఇంకా నువ్వు ఆశీర్వదించబడలేదు అంటే ఆయన నిన్ను ప్రేమించే రీతిగా నీలో పరిపూర్ణమైనటువంటి మార్పు లేదు. నేడైనా నువ్వు మార్పు చెందగలిగితే, ఆ దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తే, మొదట నీ స్థితి కొద్దిగానున్న తుదకు నీవు మహాభివృద్ధి. అందుకే అన్నాడు దేవుడు, నేను వారిని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి. మూడో విషయానికి వద్దాం. ఏ ఫలాన్ని? గర్భఫలమును. ఇప్పుడు 14 వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. ఎక్కడ 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఇప్పుడు చూద్దాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. చాలు ప్రియులారా. ఎప్పుడైతే యాకోబు వలె నువ్వు మార్పు చెందుతావో, నువ్వు ఎలాగట? సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడుదువు. దేవుని బిడ్డలారా, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికి పెద్దలుగా ఉన్న మీ పిల్లలు దీవించబడలేదేమో, కానీ ఇప్పుడు చిన్నలుగా ఉన్న మీ పిల్లలు దీవించబడాలంటే మీలో ఏం కావాలి? మార్పు. యాకోబు ప్రభు పాదాలు పట్టుకొని ఉంటున్నాడు, నా బ్రతుకంతా మోసందేయా ఒకప్పుడు, ఈ రోజు నుంచి ఇంకా మోసంగా ఉండదు. అందుకే మీరు చూడండి ప్రియులారా, అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు. ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకొని నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను దీవించేంత వరకు అన్నాడో, దేవుడు ఏం పేరు నీ పేరు అన్నాడో, పేరు మార్చాడో, అప్పటి నుంచి మనం చూస్తాం యాకోబు జీవితములో పాపమే లేదు. ప్రభు దగ్గరికి రాకముందు నువ్వు ఎట్లా బ్రతికేవో ఆయన అవన్నీ లెక్కలేకి తీసుకోడు. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బ్యాప్టిజం ద్వారా నీటిలో సమాధి చేయబడుతున్నావో, అప్పటి నుంచి నువ్వు బ్రతుకే నీ ఆశీర్వాదమా శాపానికి కారణం? నీ పిల్లలు దీవించబడ్డమా నీకన్నా బహుఘోరంగా బ్రతకడానికి కారణం రెండు. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. నా దేవుడు చెప్తున్నాడు సూటిగా, నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుచెదను. రెండో విషయానికి వద్దాం ప్రియులారా. దేవుడు ప్రేమిస్తే ఏం కలుగుతాయో రండి ప్రకటన గ్రంథానికి వెళ్దాం. 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా.
మనలను ప్రకటన గ్రంథము ప్రేమించుచు 1వ అధ్యాయము 6వ వచనము. మనలను ప్రేమించుచు మనలను ప్రేమించుచు తన రక్తము వలన తన రక్తము వలన మన పాపముల నుండి మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. చాలు ప్రియులారా. రెండవది ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించుట ద్వారా ఆయన పాదముల చెంతకు మనం వస్తే మన పాపములన్నిటినీ ఏం చేస్తాడంట? ఆయన కడిగి వేస్తాడంట ప్రియులారా. మన పాపములన్నీ కడిగి వేస్తాను అన్నాడు. మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను, చూడండి. పౌలు గారు మాట్లాడిన మాట. ఇక్కడికి మళ్ళీ వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం. మనకు అందులో అవసరమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పురుషులారా 25, 27 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి క్రీస్తు కూడా సంఘము అనగా మనల్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను ఏం చేశాను? అప్పగించుకుని. చాలు ప్రియులారా. అక్కడ అన్నాడు, దేవుడు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను. ప్రభునందు ప్రియులారా, మనం ఏం చేస్తాం? ఈరోజు వాషింగ్ మిషన్లు బట్టలు ఉతికేటప్పుడు ఏదో మరకయింది, లేదా నిన్న వేసుకున్నాం, ఏదో కంపోజ్ వాసన వచ్చేస్తుంది, చెమట వాసన. ఇప్పుడు వేసుకున్న ఈ వస్త్రాన్ని ఏం చేస్తామంటే దీన్ని కడిగి శుద్ధి చేయడానికి ఫస్ట్ ఎక్కడేస్తాం? వాషింగ్ మిషన్లో వేసాం. అది గర్రన తిరిగి మొత్తం పైన దాంట్లో ఉన్న మురికినంతా తీసేసి మళ్ళా నువ్వు కంపట్టో ఆ పట్టో ఈ పట్టో వేసి సువాసన వచ్చినట్టుగా బయటకు వస్తుంది. రాగానే ఆ వచ్చిన షర్టును అలాగే వేసుకుంటారా మీరు? ఏం చేస్తారు? మళ్ళా ఇస్త్రీ కావాలా? ఖచ్చితంగా ఒక పట్టు చీరను లేకపోతే ఒక మంచి శారీని ఏం చేస్తున్నామంటే ముందు మురికైన దాన్ని కడుగుతున్నాం, కడిగిన దానికి ముడతలు వస్తే ఇస్త్రీ చేస్తున్నాం. చాలామంది ఆదివారం పూటనో మిగతా రోజులలోనూ నేను వాక్యం చెప్పేటప్పుడు ఇలాగా అని చెప్తే ఏదో వాళ్ళ మీద కోపం ఉండి వాళ్ళ మీద ఏదో ఉద్దేశం ఉన్నట్టు అన్నారనుకొని మీరు కోపగించుకుంటూ ఉంటారు. మీకు కోపం వచ్చింది అంటే మీలో ఎక్కడో మురికి లక్షణాలు ఉంది, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని కడగడానికి దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించాడు. కడిగిన తర్వాత మళ్ళా వస్త్రాన్ని పెట్టి తీసి ఏం చేస్తున్నాం? ఇస్త్రీ చేస్తున్నాం. దేవుని వాక్యము నీలో ఉన్న కలంకాన్ని కడిగిన తర్వాత అని అలిగి సలిగిన మడతలను పెట్టి ఇస్త్రీ చేయడమే ప్రసంగం అంటే ప్రియులారా. మీరేమనుకుంటున్నారంటే వాటికి పోతానంటే ఒక 4 జోకులు వేసి ఎంచక్క 4-5 నిమిషాలు నవ్వించేసి మమ్మల్ని ఏదో పొగిడేసి మీరేదో వెళ్ళిపోండి అంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటే లాభమేమి లేదు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.